మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేబిఎన్ కాలేజ్ యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే మహిళా సాధికారతకు పునాదిగా నిలుస్తున్నాయన్నారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. అంతరాత్మ సంతోషమే అసలైన విజయమని చెబుతూ తన విద్యార్థి దశ నుంచి ఎదుర్కొంటున్న కష్టాలు తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటూ సివిల్ సర్వీస్కి ఎంపికైన విధానాన్ని స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఇంట్లో ఉండి చదువు అనే మాట నుంచి బాలికలకు పరిమితి విధించడం ప్రారంభమవుతుందని, ఆ దశ నుంచే బాలికలు తమకంటూ ప్రాధాన్యత తామే ఇచ్చుకుంటూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవాలని, అప్పుడే తాము కన్న కలలు తీర్చుకునే మార్గం ఏర్పడుతుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ నిరాశ, నిస్పృహ ప్రతి జీవితంలో సాధారణంగా ఉంటాయని, స్వీయ చైతన్యంతో వాటిని నియంత్రించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించాలన్నారు. తమ విద్యా సంస్థలో అధిక భాగం మహిళలే నిర్వహిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేబిఎన్ కాలేజ్ విజయవాడలో విమెన్స్ డే సందర్భంగా ఇన్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. విమెన్ని అప్రిషియేట్ చేయడం, విమెన్ ఇన్స్పిరేషన్గా ఉన్న రోల్ మోడల్స్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళ గ్రోత్కి ఎంతకెంత మనం ఈ సొసైటీ నుంచి అప్రిషియేషన్ ఇస్తున్నామో అంతకంతకు మన విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటి చెప్తారు, వెన్ విమెన్ ఇస్ ఎడ్యుకేటెడ్ ఆ మొత్తం సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ఇన్ని మహిళల్ని చూస్తున్నప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్రైడ్ అని చెప్పాలి. సో ఈ ఫ్రెటర్నిటీ విమెన్ యాజ్ సచ్ ఓవర్ జనరేషన్స్ ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల ఉన్న డిఫికల్టీస్ అన్నీ కూడా దాటి ఎన్నో డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. బట్ అలా అచీవ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఒక హ్యాండ్ హోల్డింగ్ అనేది అవసరం. ఇంకా కూడా వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా అవసరం. వాళ్ళకి ఇంకా ఈ వరల్డ్లో వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు అనే దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది ఈ సొసైటీగా మనందరికీ ఉన్న బాధ్యత. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఈవెంట్స్ వేర్ విమెన్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, బీ ఇట్ స్పోర్ట్స్ కావచ్చు, బీ ఇట్ కల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. సో వీటి అన్నిటికి కూడా మనం యాజ్ అ స్టేట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్డ్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో వీళ్ళు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, విమెన్ అండ్ లీడర్షిప్ రోల్స్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చూడడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్. ఇంకా రాబోతున్న జనరేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఇంకా ముందు వెలగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళు ఎలా అచీవ్ చేయాలి అనేది గురించి కూడా వాళ్ళతో ఈరోజు షార్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద విమెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ కేబిఎన్ కాలేజ్. విషింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఎప్పుడు కూడా సపోర్ట్ ఈచ్ అదర్, ఇన్స్పైర్ ఈచ్ అదర్ అండ్ సెలబ్రేట్ ఈచ్ అదర్స్ సక్సెస్. దట్ ఈస్ హౌ విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. ఈరోజు మా కాలేజీలో ఉమెన్స్ డే అనేది ఇన్ అడ్వాన్స్గా మేము జరుపుకోవడం జరుగుతుంది. సో కేబిఎన్ కాలేజీలో ఎప్పుడూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి ముందుగానే ఒక పెద్దపీట వేస్తారండి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఈ కాలేజీలో జరుగుతున్నాయి. మహిళలకి ఫ్రీగా స్కూటీ డ్రైవింగ్ క్లాసెస్ జరపడం కానీ, అలాగే స్కేటింగ్ కానీ, కరాటే కానీ, ఇలా చాలా విషయాల్లో మహిళలకి ఫ్రీగా నేర్పిస్తున్నాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చాలా, టైలరింగ్ అని త్రూఅవుట్ ద ఇయర్ జరుపుతూ ఉంటామండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకి, చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తూ ఉంటాము కేబిఎన్ కాలేజ్లో. అలాగే ఎడ్యుకేటింగ్ ఉమెన్ అనేది మెయిన్ స్లోగన్గా, అంటే ఎంపవర్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ స్లోగన్గా తీసుకొని ఆడపిల్లలందరికీ కూడా మంచిగా విద్యను అందిస్తూ, వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్స్ని ఇస్తూ, అలాగే ఎంటర్ప్రినర్గా ముందుకు ఎదగాలి అనుకునే మహిళలకి ఆ ఎంటర్ప్రినర్షిప్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. అయితే ఇంకా కూడా ఆడపిల్లలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.
విత్ ఇన్ ద స్టేట్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలందరూ ముందుకు వస్తున్నారు. కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఏదైనా సరే ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తే పేరెంట్స్ని అడిగి లేకపోతే స్టేట్ దాటి బయటికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలా అనేది చాలా అది నిరోధకంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో కూడా పిల్లలకి ఇంకా మోటివేట్ చేసి ఇన్స్పిరేషనల్గా ఆడపిల్లలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంకా కాలేజ్ అనేది చాలా యాక్టివిటీస్ చేస్తుంది ఆడపిల్లలకి. థ్యాంక్ యూ.